డైలీ టేస్ట్ ది డైలీ. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. ఆ రోజు జరిగిన దానిపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నందున ప్రత్యేక ప్రకటన ద్వారా బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి ఖండించారు. రైట్, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. ఆ రోజు జరిగిన దానిపై క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం ఇండియాలో లేనందున పత్రికా ప్రకటన ద్వారా సమాధానం ఇస్తున్నట్టు చిరంజీవి తెలిపారు. ఇక చిరంజీవి లేఖకు సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. ఎస్ శివ, ఇవాళ ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. ఏపీ అసెంబ్లీ చర్చల సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆ సైకోగాడ్ అంటూ కామెంట్ చేశారు. గతంలో చిరంజీవి బృందాన్ని కలవడానికి జగన్ నిరాకరించారన్నటువంటి కామినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన బాలకృష్ణ జగన్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు సంబంధం లేని ప్రభాస్, మహేష్ బాబు లాంటి వారితో జగన్ ను కలిసేందుకు చిరంజీవి బృందం వెళితే గేటు దగ్గరే అవమానించారంటూ కూడా కామినేని తెలిపారు. అయితే జగన్ నిరాకరించకపోవడంతో చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు కలవడానికి వచ్చారని కూడా అన్నారు. కామినేని వ్యాఖ్యలపై వెంటనే బాలకృష్ణ కూడా సీరియస్ అయ్యారు. సినిమా వాళ్ళు ఆ సైకో గాడిని కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధం అంటూ కూడా చాలా గట్టిగా ఫైర్ అయ్యారు అసెంబ్లీ వేదికగా. అయితే ఎవడు అక్కడ గట్టిగా అడగలేదు, ఆయన ఏదో గట్టిగా అడిగితే వచ్చాడట. సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నాడట అంటూ కూడా ఎవడికి గాడు గట్టిగా అడిగితే వచ్చాడా అంటూ కూడా అడగడం ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ లిస్టు తయారు చేయమని నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. అయితే నా పేరు 9వ వరుసలో పెట్టడం ఏంటి అంటూ కూడా బాలకృష్ణ ఫైర్ అయ్యారు. వెంటనే అడిగాను, ఎవడాడు వేసింది ఈ లిస్ట్ ప్రిపేర్ చేసిందంటూ కూడా కందుల దుర్గేష్ ను కూడా అడిగాను. ఎవడాడు వేసిందంటూ కూడా ఎవడు అంటూ కూడా పదే వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. అయితే ప్రస్తుతానికైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా సంచలనం రేపుతున్నాయి. శివ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యులు మన కామినేని శ్రీనివాసరావు మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడినటువంటి మాటల్లో చిరంజీవి ప్రస్తావనకు రావడం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా కొద్దిసేపటి కిందటే ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ పత్రికా ప్రకటనలో అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ కూడా ఆయనంత పెద్దగా గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ను కలవడన్నాడట అంటూ కూడా ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను స్వయంగా టీవీ ఛానల్లో ప్రత్యేక ప్రక్షాళన ద్వారా చూశారంటూ కూడా చిరంజీవి లేఖలో పేర్కొన్నారు. అయితే చిరంజీవి లేఖలో పేర్కొన్న వ్యాఖ్యలు చూస్తుంటే శివ, అందులో చిరంజీవి పేరు అంటే నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినిమా నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదలకు గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలంటూ కూడా వీళ్ళందరూ కోరడం జరిగింది. అప్పుడు నన్ను కలిసిన వారిలో ఉన్నటువంటి వ్యక్తులు రాజమౌళి, కొరటాల శివ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, డివివి దానయ్య, మైత్రి మూవీస్, అలాగే ఇంకొంతమంది ప్రముఖులు కూడా నిర్మాతలు ప్రముఖులు కూడా ఉన్నారు. వారి సూచనల మేరకే నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్ లో మాట్లాడను, టికెట్ ధరల విషయం మంత్రి గారితో మాట్లాడని చెబుతానని కూడా ఆయన నాతో చెప్పారు. అలాగే ఆ తర్వాత మంత్రి గారు కూడా నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు మీ ముందు 1-to-1 కలుస్తానని కూడా చెప్పారు, లంచ్ కు రావాలని చెప్పారంటూ కూడా డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలో నేను సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, పరిశ్రమకు సంబంధించిన సమస్యలను సీఎం గారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామంటూ కూడా నేను జగన్మోహన్ రెడ్డికి తెలిపారంటూ కూడా చిరంజీవి లేఖలో పేర్కొన్నటువంటి
సంబంధించినటువంటి అంశాలు శివ. అయితే కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని చెప్పడం జరిగింది. నేను అప్పుడు ఒక 10 మందిని వస్తామని చెబితే ఆయన కూడా సరేనని చెప్పడం జరిగింది. అయితే అనుకోకుండా ఆ తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. అలాగే జెమిని కిరణ్ వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా కూడా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంత మందిని వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినిమా పరిశ్రమలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వివరించాను. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం సహకారం అందించాలంటూ కూడా కోరాను. అందుకు అక్కడ ఉన్న వారంతా కూడా సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినిమా పరిశ్రమకు ఎంతో కొంత మేలు కూడా చేసింది. ఆ నిర్ణయం వల్ల బాలకృష్ణకి సంబంధించింది వీరసింహారెడ్డి సినిమాకైనా, అలాగే నా సినిమా అయినటువంటి అంటే చిరంజీవి సినిమా అయినటువంటి వాల్తేరు వీర సినిమాకైనా కూడా టికెట్స్ రేట్స్ పెంచడానికి కూడా కారణమైందంటూ కూడా ఆ లేఖలో గుర్తు చేశారు. ఆ తర్వాత ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అయితే వినోద్ ఎమ్మెల్యే కామినేని ఈ వ్యవహారాన్ని కొంత అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు కొంత చిరంజీవికి హైప్ ఇచ్చినట్టు మాట్లాడడం, అది కొంత బాలకృష్ణ తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ పేరు ప్రస్తావించినప్పటికీ కూడా ప్రస్తావించకుండానే ఖండించేటటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏ రకంగా చూడాలి అసలు ఈ వ్యవహారాన్ని? ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు పొలిటికల్ గా కనుక సినిమా ఇండస్ట్రీలో కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. అందులో చిరంజీవి కూడా కొద్దిసేపటి కిందట ఒక సంచలనమైనటువంటి అంటే పత్రికా ప్రకటన కూడా చేశారు. ఆ పత్రిక ప్రకటన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శివ, సామాన్యుడితోనైనా కానీ సహజ సిద్ధమైన దుర్లభం నాకు గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో అంటే చిరంజీవి ఇండియాలో లేడు కనుక ప్రస్తుతానికి ఈ పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నానంటూ కూడా చిరంజీవి లేఖలో పేర్కొన్నారు. కానీ చూస్తుంటే డెఫినెట్ గా చిరంజీవి వచ్చాక ఇదే అంశం, ఎందుకంటే ప్రస్తుతానికి ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇటు బాలకృష్ణ స్పీచ్లు, మరోపక్క కామినేని శ్రీనివాసరావు ప్రస్థానం కావచ్చు, అలాగే ప్రస్తావన కావచ్చు, అలాగే తన మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి ప్రస్తావన కావచ్చు. సో ఎన్నింటిని పరిగణలోకి తీసుకొని చిరంజీవి లేఖ వదిలారంటూ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి చిరంజీవి ఇక్కడ ఉంటే డెఫినెట్ గా అది మీడియా ముఖంగానా లేదంటే ఒక వీడియో బయట రూపకంగా చిరంజీవి జరిగిన అంశాలను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా ఉన్నది కాబట్టి నా బాధ్యత కాబట్టి అటు కూడా చిరంజీవి మాట్లాడినటువంటి మాటలు ఓన్లీ లేక పొలిటికల్ గా చూసుకున్న వినోద్, గత ఎన్నికల సమయంలో ఈ అంశం విస్తృతంగా కూడా కూటమి పార్టీలు ముందు పెట్టినటువంటి పరిస్థితి, మెగాస్టార్ చిరంజీవిని అవమానించారనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మరోసారి ఈ అంశం చర్చ మీదకి వచ్చింది. చిరంజీవి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ వల్ల, ఈ పత్రికా ప్రకటన వల్ల అవమానం ఏం జరగలేదు అని చెప్పేసి అటు ఆయనే ఒప్పుకున్నారు అనే తరహాలో వైసీపీ నేతలు కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి. పొలిటికల్ యాంగిల్లో ఏ రకంగా చూడొచ్చు ఈ వ్యవహారం మళ్లీ తెర మీదకి రావడం గురించి? డెఫినెట్ గా శివ, ఎందుకంటే చిరంజీవి లేఖలో పేర్కొన్న అంశాలు చూస్తున్నట్టయితే అక్కడ ఎలాంటి అవమానం జరగలేదు. కాకపోతే టైమింగ్స్ పరంగా, డేట్స్ పరంగా, ఎందుకంటే వీళ్ళు కలిసే టైంకి అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి లేకపోవడం. రెండోది ఏంటంటే సెకండ్ కోవిడ్ ఆ టైంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులంతా వస్తే కూడా బాగుండదు, అంటే ఎక్కువ సంఖ్యలో వస్తే బాగుండదు. కాబట్టి ఒక 5 మాత్రమే సీఎం అవకాశం ఇచ్చినట్టు కూడా పేర్ని నాని స్వయంగా చిరంజీవితో జరిగినటువంటి కాన్వర్సేషన్ కూడా చిరంజీవి ఆ పేపర్ లో ఇందాక వదిలినటువంటి ఆ లేఖలో కూడా క్లియర్ గా స్పష్టంగా మెన్షన్ చేశారు. సో కోవిడ్ సెకండ్ వేరియంట్ జరుగుతున్న టైంలో ఎక్కువ మంది రావడం, సీఎం గారిని కలవడం కరెక్ట్ కాదు. సో 5 మాత్రమే వస్తే బాగుంటుంది. కాకపోతే 5 కాకుండా దాదాపు ఇక్కడ 10 మంది వెళ్లారు. ఆ 10 మంది వస్తున్నామంటూ కూడా పేర్ని నానితో చిరంజీవి చెప్పినటువంటి ఆ డేట్ ను కూడా ఫిక్స్ చేశాకే తర్వాత పేర్ని నాని సీఎం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ కన్వర్సేషన్ తర్వాత ఒక డేట్ అనుకుని అప్పుడు ఈ బృందం అంతా కూడా ముఖ్యంగా రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, చిరంజీవి, ఆర్ నారాయణ వీళ్ళంతా వెళ్ళడం, ఇదంతా జరిగినటువంటి పరిణామాల తర్వాత చిరంజీవికి అవమానం జరిగిందంటూ కూడా కొంత పొలిటికల్ గా మాత్రం అప్పుడు ప్రచారానికి వాడుకున్నారనేది మాత్రం క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఒక సినిమా ఇండస్ట్రీలో కూడా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన ప్రముఖులందరికీ అంటే నిరాశతోనే వచ్చారంటూ కూడా చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు మనం స్వయంగా చూస్తున్నాం, మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసినటువంటి లేఖలో ఆ రోజు ఆ గవర్నమెంట్ సపోర్ట్ వల్లనే నా సినిమా అయినటువంటి వాల్తేరు వీరయ్య, అలాగే బాలకృష్ణ సినిమా అయినటువంటి వీరసింహారెడ్డి 2 సినిమాలు ఒక రోజు గ్యాప్ లో సంక్రాంతికి విడుదలయ్యాయి. సో ఆ సినిమా టికెట్ల రేట్ల పెంపున కావచ్చు, అలాగే ఆ టైంలో
ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారా అక్కడ పెట్టినటువంటి ఈ సమస్యలను కట్టి వాళ్ళ ద్వారా పరిష్కారం తప్పకుండా జరిగింది. ఏది ఏమైనా నేను ప్రస్తుతానికి ఇండియాలో లేను, డెఫినెట్ గా పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని మాత్రం ఇప్పుడు అందరికీ తెలియజేస్తున్నా అంటూ కూడా ఇక్కడ ఎవరి గురించి మాట్లాడలేదు, కేవలం పేరు నాని జగన్మోహన్ రెడ్డికి అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి ఆ పరిణామాల